సంఘటన చోటు చేసుకుందో రాప్తాడ్ నియోజకవర్గంలో ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్యగా జిల్లా అంతా ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో సంపూర్ణంగా అది 40 సంవత్సరాలుగా వారికి రిగ్గింగ్ గ్రామము, ఏకపక్షంగా వారి పెత్తనము చలాయించగలిగేటువంటి గ్రామము. ఆ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ కుమారులు, వాళ్ళందరూ కూడా ఒక తండ్రి లేని అనాథ బిడ్డని, దళిత బిడ్డని దుర్మార్గంగా ఆమె జీవితాన్ని చిదిమేసి దాదాపుగా 14 మంది ఒక 6 నెలల పాటు ఒక పాశవికమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని 14 మంది అసలు సమాజంలో ఆ సమాచారం బయటికే రాకోకుండా మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉందంటే ఏ మేరకు భయోత్పాతమైనటువంటి వాతావరణం ఉంది రామగిరి మండలంలో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆ ఊరి పొలిమేర దాటి ఈ వార్తను బయటికి పోనివ్వకుండా కట్టదిట్టం చేయగలిగినటువంటి బలము, శక్తి, సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటుంది. మన ఆడబిడ్డకి ఇటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయలేదు. ఇది బయటికి వెలుగులేకి వచ్చింది. ఇది మొదటి సంఘటన. ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఇది మొదటిది కాదు, చివరిది కాదన్న. ఊరు దాటి వచ్చి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేనటువంటి భయానకమైన పరిస్థితి. మాకు ఇక్కడ రక్షణ లేదు అని చెప్తా ఉన్నారు ఆ గ్రామంలో ఉన్న దళితులు. గతంలో అదే గ్రామంలో మాలముత్యాలు అనేటువంటి ఒక హరిజన టీడీపీ నేతను అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడూ 15 సంవత్సరాల కింద పెనుగొండ దగ్గర చంపేసి రైల్వే ట్రాక్ మీద వేసిపోయినారు. అప్పట్లో అది మిస్సింగ్ కేసుగా ఉన్నింది. నేను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో పెండింగ్ కేసెస్ని విచారించే సమయంలో మా పోలీసు యంత్రాంగము ఆ కేసును ఛేదించి అందులో అసలు నేరస్తులు ఎవరు అనేది కనుక్కొని దాంట్లో హరియాంచరు నాగరాజ్ అనేటువంటి ఒక రౌడీ షీటరు హత్య చేసినాడనేసి తెలుసుకొని విచారించి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ మాలముత్యాలు కుటుంబానికి కూడా మా ప్రభుత్వము, మా జగనన్న ప్రభుత్వము 8,25,000 రూపాయల ఆర్థిక సాయము, వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఈ ఉదాహరణగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు స్థానిక సర్పంచ్గా ఉన్నటువంటి రాజేష్ బంధు అతని నాగరాజ్ అనే అతన్ని చంపి బోర్బావిలో వేసేసి ముక్కలుగా నరికి బోర్బావిలో వేసినటువంటి కేసులో కూడా ఇదే నాగరాజు ముద్దాయిలు. ఇతను దాదాపుగా ఒక 6-7 హత్యాయత్నం కేసుల్లో ముద్దాయి. ఈరోజు అతను ఈ అమ్మాయి కానీ ఈ అమ్మాయి తల్లి కానీ ఈ విషయాన్ని బయటికి సమాజం దృష్టికి తీసుకొని పోకుండా కొన్ని రోజుల పాటు వీళ్ళను ఆ కొండల్లోని గుహల్లో బంధించి వెలుగులేక రాకోకుండా ఆ అమ్మాయిని అవసరమనుకుంటే తప్పనిసరి పరిస్థితి అనుకుంటే హత్య చేసేటువంటి ఆలోచనలో కూడా చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో చూస్తే గత 3 నెలల్లో 3 హత్యలు, రాప్తాడులో జంట హత్యలు, పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య గారి హత్య. మరి అనేక దాడులు, అక్రమ కేసులు, దుర్మార్గపు రాక్షస క్రీడను అక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని వీళ్ళు చేస్తున్నారు. పరిటాల కుటుంబం చెప్పిందే అక్కడ వేదము, వాళ్ళు చేసేదే శాసనము. ఇంత దుర్మార్గంగా వీళ్ళ వ్యవహారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు బయటికి వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితులు కూడా లేవు. అసలు పోలీస్ వ్యవస్థే లేదు అక్కడ. వాళ్ళ కనుసైగల్లో కూనీలు జరుగుతాయి. కూనీలు కాబడినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కిందికి దూరుకోవాల్సిందే. కనీసం కంప్లైంట్ లేరు, సాక్ష్యాలు కూడా చెప్పలేరు. 100 హత్యలు జరిగినాయి పరిటాల రవి కుటుంబం ఆధ్వర్యంలో ఆ పెనుగొండ రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో 100 హత్యలు జరిగితే ఏ ఒక్క కేసు కూడా శిక్షలు పడలే. మరి ఈ హత్యలు ఎట్లా జరిగినాయి? వాళ్ళ ప్రాణాలు కాకులు ఎత్తకపోయినారా? పోనీ హత్యలు కాబడిన కుటుంబాలు ఏమన్నా తిరగబడినటువంటి పరిస్థితి ఉందా? కోర్టులకు పోయి సాక్ష్యాలు చెప్పినటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళు బతికి ఆ ప్రాంతంలో బట్ట కట్టినటువంటి పరిస్థితి ఉందా? రామగిరి చెన్నై బావుల్లో ఎన్నో శవాలు, అస్థిపంజరాలు దొరుకుతాండేటువంటివి ఆ కథలుగా చెప్పుకునేటువంటి ఆ ప్రాంతంలో రాజ్యాంగం ఉందా? పోలీసు వ్యవస్థ ఉందా? సభ్య సమాజము దృష్టి ఆ ప్రాంతం మీద పడడానికి
ఈరోజు ఇదొక్క ఉదాహరణ చాలు. మరి ఇటువంటి సంఘటనలు ఇంత ముందు కూడా జరిగినాయన్న మా ఊరి పరిస్థితి అయినా స్థానికంగా ఉన్నటువంటి దళితులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సమాజంలో మళ్ళీ కూడా రిపీట్ కాకూడదు. ఆ రక్త చరిత్ర ఉన్నటువంటి కుటుంబానికి టికెట్ ఇవ్వడమే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. ఇప్పటికీ కూడా ఇన్ని హత్యలు జరిగినా, ఇన్ని దుర్మార్గాలు జరిగినా వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. దీని మీద సత్వరమే విచారణ పూర్తి చేయాలా. బాధితులు వాళ్ళు చెప్పిన పేర్లను అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఎస్పీ గారు బాధ్యులను అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఓవరాల్గా ఇక్కడ ఎందుకు క్రైమ్ రేట్ పెరిగింది, ఎందుకు క్రైమ్ జరుగుతూ ఉంది అని ఆ గ్రామాల్లో వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా కౌన్సిలింగ్లు చేయాలా. కనీసం రామగిరి మండలంలో 3 పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలా. రామగిరి మండలంలో కనీసం 3 పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలా. ఒక ఐపీఎస్ని ఆ రామగిరి మండలము, కనగానపల్లి మండలాలకు ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ని ఇన్ఛార్జిగా నియమించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాను.